పవన్ కళ్యాణ్ గారి జల్సా సినిమా అనుకుంటా. దాంతో ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. అదేంటంటే ఒక సీన్ లో ఏదైనా సునీల్కి ఏదో డౌట్ వచ్చిందని చెప్పేసి ఆ డాక్టర్ నోట్లోంచి గుడ్డ బయటకు తీస్తే ఆయన గూట్లే అనే పదం వాడతాడు. ఆ గూట్లే అంటే ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ఆ డాక్టర్ ఏమంటాడు, చెప్పిన ఇంపార్టెంట్ విషయాలన్నీ వదిలేసి పనికి మాలిన విషయాలు పట్టుకునేవాడిని గూట్లే అంటారా గూట్లే అని చెప్పేసి ఒక సీన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన యాంటీ ఫ్యాన్స్ కానీ, మన హేటర్స్ కానీ, కొంతమంది టాక్సిక్ ఫ్యాన్స్ కానీ, వాళ్ళందరికీ ఇప్పుడు నేను ఇదే చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, కళ్యాణ్ ఇంటర్వ్యూలో మొన్న కిసిక్ టాకీస్లో గంట సేపు ఎపిసోడ్లో 100 మాటలు చెప్పాడు. 100 రకాల మాటలు చెప్పాడు. తనూజా గురించి, తన గురించి కావాల్సినంత క్లారిటీ ఇచ్చాడు. తన ఫ్యామిలీ గురించి మాట్లాడాడు, తన కష్టాల గురించి మాట్లాడాడు. అన్నీ వదిలేసి తనూజాకి బ్లాక్ అంటే ఇష్టం అంట, ఇంతకుముందు ఎల్లో అంటే ఇష్టం అని చెప్పింది, ఆ ఎల్లో వేరే పర్సన్కి ఇష్టం అంట, వేరే పర్సన్ వేరే వీడియోలో చెప్పాడంట. ఏంది ఇది? అరే బాబు, 1 గంట సేపు ఎపిసోడ్లో అన్ని విషయాలు చెప్తే అవన్నీ వదిలేసి పనికి మాలిన విషయాల గురించి డిస్కస్ చేయడం అనేది ఎంతవరకు మీ మెచ్యూరిటీకి, మీ థాట్స్కి నమస్కారం పెట్టాలా? నాకైతే సెల్యూట్ కొట్టాలరా బాబు నిజంగా. ఎలారా వస్తాయి మీకు ఆలోచనలు లేదు, నాకు అర్థం కాదు. ప్రతి దానికి ఇది చుక్కల ముగ్గు వేసినట్టు ఈ పాయింట్కి ఆ పాయింట్కి, ఆ పాయింట్ నుంచి ఈ పాయింట్కి, దీని నుంచి ఆడికి అంతా ఒక డాట్స్ కరెక్ట్ చేస్తా ఉన్నారు అనమాట. ఎవరో అన్నారు అనమాట, అదేది ఎవరో పవన్ సాయి గారి ఇంటర్వ్యూలో ఒక దాంట్లో ఆయనకి ఎల్లో కలర్ అంటే ఇష్టం అని చెప్పాడంట. కాబట్టి తనూజ గారి హౌస్లో ఎల్లో కలర్ అంటే ఇష్టం అని చెప్పిందంట. బయటకు వచ్చాక కళ్యాణ్ బ్లాక్ అని చెప్తున్నాడంట. ఏంటి విషయం అని చెప్పేసి దాన్ని వైరల్ చేస్తున్నారంట. ఇంత పిచ్చిఫుల్గా వాళ్ళు ఉన్నారు మన రాష్ట్రంలో, మన దేశంలో. నిజంగా చాలా నాకు నవ్వాలో ఏడవాలో తలకాయ చేసి బాదుకోవాలో అర్థం కావడంలా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. నాకు పవన్ కళ్యాణ్ గారి సినిమాలంటే ఇష్టం. అది మరి నాకు కేవలం పవన్ కళ్యాణ్ గారి సినిమాలు మాత్రమే నేను చూడను కదా. రవితేజ గారి విక్రమార్కుడు సినిమా అన్నా కూడా నాకు ఇష్టమే. వెంకటేష్ గారి నార్పు సినిమా అన్నా కూడా నాకు ఇష్టమే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఏంటి, మిగతా వాళ్ళ సినిమాలు ఇష్టపడకుండా ఉంటానా? మిగతా సినిమాలు నాకు ఫేవరెట్ కాకుండా ఉంటాయా? లేదు కదా. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమాలని ఇష్టపడాలని రూల్ లేదు. మనకు ఒక రంగు ఇష్టం అయితే ఆ రంగునే ఇష్టపడాలని లేదు. ఓ 2-3 రంగులు ఇష్టపడితే తప్పేమైనా ఉందా? ఎల్లో కలర్ అంటే ఇష్టం ఉంది తనూజాకి, హౌస్లో చెప్పింది. బయటకు వచ్చాక బ్లాక్ ఏమని చెప్పి బ్లాక్ అని కళ్యాణ్ చెప్పాడు. పోయేదేముంది ఉందా దానివల్ల? అంత బీభత్సమైన నష్టం ఏమైనా జరిగిపోతే దేశానికి ఏమన్నా? లేదు కదా. కనీసం దానివల్ల కళ్యాణ్కి తనూజ వాళ్ళ బాండ్కి ఏమైనా నష్టం జరిగిందా? లేదు కదా. మీకేమంతా నొప్పి వచ్చింది నాకు అర్థం కాదు. అంటే కొత్త పాయింట్ దొరికింది, తనూజాని బ్యాట్ చేసేయాలి. కొత్త పాయింట్ దొరికింది, కళ్యాణ్ తనూజ బాండ్ని బ్రేక్ చేయడానికి ఏదో ఒక రకమైన ట్రై చేయాలి, నెగటివ్ చేయాలి, అంతే కదా. మ్యూచువల్ ఫ్యాన్స్కి బాధ నొప్పి తెప్పించడానికి, బాధ తెప్పించడానికి మీరు ప్రయత్నిస్తున్నారు, అంతే కదా. మళ్ళీ నన్ను అడగడం ఒకటి, దీని గురించి క్వశ్చన్లు, ఇది ఒక పనికిమాలిన టాపిక్, పనికిమాలిన డిస్కషన్, మళ్ళీ దీని గురించి నాతో చర్చించడం. కొంతమంది మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే నన్ను డౌట్ అడగడం. ఏం చేస్తాం, కర్మ, ఏం చేయలేము. మీరు చెప్తే అర్థం చేసుకోరు, వాళ్ళ మారరు, మనుషులు కాదు. ఇంకా ఏడుకొండల స్వామి కూడా వాళ్ళని మార్చలేడు. అలాంటప్పుడు ఏం చేస్తాం, మనం వదిలేయాల్సిందే. అవునులేబ్బా, ఎల్లో కలర్ అంటే ఇష్టంలే అని వదిలేయాలి, అంతే. ఆ పవన్ సాయి అనే వ్యక్తి ఎవరైతే ఎల్లో కలర్ అయితే ఇష్టమని చెప్పాడో, సరే మీరు అనుకున్నదే అనుకోండి, మీరు అనుకున్నదే చేయండి, మేము అనుకున్నది మేము చేస్తామని చెప్పేసి వదిలేయాలి. ఈ ఎల్లో కలర్ అంటే ఇష్టం అనే మాటకి, బ్లాక్ కలర్ అంటే ఇష్టం అన్న మాటకి రిలేషన్లు కలిపేస్తున్నారంటే మీ కాళ్ళకు దండం పెట్టాలి. మ్యూచువల్ ఫ్యాన్స్ కూడా చెప్తున్నా, దయచేసి అలా అనే వాళ్ళని అనుకునివ్వండి. నష్టం ఏమీ లేదు, ఏమీ ఎటువంటి ప్రాబ్లము లేదు మనకైతే మాత్రం. మన మ్యూచువల్ ఫ్యాన్స్కి కావాల్సిన క్లారిటీ మనకు వచ్చింది కాబట్టి వాళ్ళు ఎన్ని ఏడ్చినా ఎన్ని సచ్చినా పర్వాలే. ఎందుకంటే కళ్యాణ్ ఇంత క్లారిటీగా చెప్పాడు కాబట్టి వీళ్ళు చచ్చిపోతున్నారు. ఏదో ఒకటి చేసి మళ్ళీ కాంట్రవర్సీ చేయాలని చూస్తున్నారు, అంతే. అంతకుమించి ఏం లేదు అక్కడ. మీరు అనవసరంగా ఫీల్ అయిపోతున్నారు. సో కాబట్టి జస్ట్ లివ్ ఇట్, అంతే, వదిలేయండి. దీని గురించి నన్ను అడగద్దు, దీని గురించి మీరు కూడా ఆలోచించద్దు, ఓకేనా.